అప్పుడు మరలా సిద్ధపడ్డాను. ఈ దినం ఇవ్వబడినటువంటి లేఖన భాగము రాజుల మొదటి గ్రంథము నుండి 17వ అధ్యాయము 8 నుంచి 16 వచనాలు మనకి పాత నిబంధన లేఖన భాగముగా, అలాగే పత్రికా పాఠ్య భాగముగా తెస్సలోనియ సంఘానికి రాసినటువంటి 2వ పత్రిక నుండి 3వ అధ్యాయము 6 నుంచి 13 వచనాలుగా, 3వ లేఖన భాగము యోహాను సువార్త 11వ అధ్యాయము మొదటి 11 వచనాలు ఈ దిన లేఖన భాగాలుగా మనము చదువుకోవడం జరిగింది. ఈ 3 లేఖన భాగములను ఆధారంగా చేసుకొని ప్రతికూలతలో అనుకూలత కొరకు మనం ఏమి చెయ్యాలో అనేది ఈ ధ్యానములో మనం తెలుసుకుందాం లేఖన భాగాల ఆధారంగా. వాస్తవానికి మీరందరూ కూడా బైబిల్ గ్రంథము చదువుతూ ఉంటారు. చదవని వారు ఎక్కువయ్యారు. ఏదో సెలలో ఒక రెఫరెన్స్ చూసుకొని ఆ దినము కొరకు తృప్తిపడి నేను దేవుని వాక్యము చదివేనులే అనే తృప్తి పొందేవారు ఉన్నారు. అలా కాకుండా కొంచెము ఆసక్తి కలిగి దేవుని యొక్క వాక్యము చదివి బైబిల్లా చదివేవారు ఉన్నారు. బైబిల్ చదవడము ఎన్నిసార్లు చదివేమో అనేది లెక్క పెట్టుకుంటూ ఉంటారు ఒక్కొక్కరు. ఒకసారి చదివేశానండి, ఈ సంవత్సరం కానీ పూర్తి చేస్తే కనుక ఒక 5 సార్లు 6 సార్లు కంప్లీట్ చేసినట్టు ఉంటుంది అని ఇలా రికార్డ్స్ చెప్పుకుంటూ ఉంటారు. అది చాలా సంతోషించే విషయముగా నేను మీకు తెలియపరుస్తున్నాను. అది సంతోషించి తృప్తి పడే విషయమే. కానీ నేనేమంటానంటే చదివినటువంటి బైబిల్ గ్రంథాన్ని ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో అర్థం చేసుకునే విధానము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అర్థం చేసుకోకుండా ఎన్నిసార్లు చదివినా దానికి ప్రయోజనము లేదు. సంతోషించడమే, ఇన్నిసార్లు చదివేనని సంతోషమే మిగులుతుంది, కానీ అర్థం చేసుకోకపోతే అది వ్యర్థమైన సంతోషమే. కానీ అర్థం చేసుకోవడం చాలా ప్రాముఖ్యము. అర్థం చేసుకోవడమే ప్రాముఖ్యం అంటే దీనికంటే ప్రయోజనకరమైన విషయం ఏంటంటే చదివిన దానిని అర్థం చేసుకున్న దాని ప్రకారము జీవించగలిగితే అది నీకు ప్రయోజనము. ఇది నాన్న ఎన్నోసార్లు బైబిల్ గ్రంథము మనము చదివి ఉంటాము. అయితే నేను ఎందుకు ఈ మాట మొదటిలో చెప్పాను అంటే ప్రతికూలతలో అనుకూలత కొరకు ఈ దినాన నీవేమి చెయ్యాలో అనేది చెప్పబోతున్నాను. కాబట్టి బైబిల్ గ్రంథం అంతా కూడా క్షుణ్ణముగా చూసినప్పుడు ఎక్కువ శాతము శ్రమలు సంభవించినప్పుడు, కష్టములు వచ్చినప్పుడు, వ్యాధులు వచ్చినప్పుడు, ఇక్కట్లు వచ్చినప్పుడు, లోట్లు వచ్చినప్పుడు ఎక్కువ శాతం భక్తులు కానీ మనకి ఇవ్వబడిన సందర్భాలు సంఘటనలు కానీ ప్రభువా ఈ శత్రువును, ఈ రోగమును, ఈ యొక్క సమస్యను తీసివేసే అనే ఎక్కువ సందర్భాలు లేవు. భక్తులైనటువంటి వారు చేసినటువంటి ప్రార్థనలు ఆ సమస్యలాగానే ఉంటుంది, కానీ దాని నుండి నన్ను తప్పించుము లేదా నాకు తోడుగా ఉండుము అనే ఇలాంటి ఎక్కువ ఈ సందేశమే ఇస్తుంది బైబిల్ గ్రంథము. అంతేగాని సమస్య లేకుండా తీసేసే అనే ఆ ఉద్దేశము బైబిల్ ఈ విషయాన్ని ఎక్కువ మనకి తెలియపరచట్లేదు. సమస్యలాగానే ఉంటుంది, కష్టములాగానే ఉంటుంది. నీ అనారోగ్యం, షుగర్, బీపీ, థైరాయిడ్, నీ యొక్క ప్రాబ్లమ్స్ నీకు అలాగే ఉంటాయి. నీ అప్పుల బాధలు నీకు అలాగే ఉంటాయి. నీ కుటుంబ సమస్యలు నీకు అలాగే ఉంటాయి. నీ లోటుపాట్లు నీకు అలాగే ఉంటాయి. ఇక్కడ ఏమిటంటే సమస్య అనేది తీసివేసేమంటే నీవు స్వార్థపరుడవే. అంటే నీ ప్రాబ్లం క్లియర్ అయిపోతే సరిపోతుంది అనుకుంటున్నావు, అంతవరకే. నువ్వు విశ్వాసి. స్వార్థముతో కూడిన విశ్వాసం ఇక్కడ ప్రదర్శించవద్దు. ఇక్కడ ఏమి ఆలోచన చెయ్యాలి అంటే నీ యొక్క సమస్యలో, నీ అనారోగ్యంలో, కష్టములో ప్రాబ్లం అనేది క్లియర్ అవ్వడం కాదు, కానీ దానికంటే ముందుగా దేవుడు మహిమ పొందుకోవాలి అనే ఒక ఆలోచన నీకు ఉండాలి. అప్పుడే దేవుని కార్యము నీకు జరుగుతుంది. అందుకనే ప్రతికూలత అనేది తొలగడం కాదు, కానీ ప్రతికూలత అలాగే ఉంటుంది. ప్రతికూలతలో అప్పుడు అనుకూలత. ఎంత ప్రతికూలత ఉన్నా సరే నీకు అనుకూలతయే ఉంటుంది. అదే కదా బైబిల్ గ్రంథంలో వచనాలు కానీ, సందర్భములు కానీ, సంఘటనలు కానీ. ఉదాహరణకి 4వ కీర్తన, నా నీతికి ఆధారమగు దేవా, నేను నీకు మొరపెట్టినప్పుడు నా మొర ఆలకించుము. ఇరుకులో
నాకు విశాలత కలుగ చేసిన వాడు. ఇరుకు ఉన్నది, ఇరుకు తీసేయలేదు, ఇరుకు శ్రమ అలాగే ఉన్నది, దానిలో నాకు విశాలత కలుగ చేసిన వాడవు నీవే. నా మాటలు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక మీదట మనము దేవుణ్ణి అడుగుతున్నప్పుడు మన శ్రమ తీసేయమనే కాదు, కానీ దేవుడు మహిమ పొందుకోవాలి అంటే ఇక్కడ నీ శ్రమ ఉండాలి. ఆ శ్రమలో నీ జీవితము ముందుకు సాగాలి, నడిపించాలి. అప్పుడు దేవుని బలం ఏంటో నీకు అర్థమవుతుంది, దేవునికి మహిమ కలుగుతూ ఉంటుంది. ఇంకా మీకు అర్థం అవ్వాలి అంటే ఎర్ర సముద్రమే లేకపోతే దేవుని యొక్క మహాత్యం ఎలా తెలుస్తుంది? సింపుల్. ఎర్ర సముద్రమును ఆరబెట్టిన వాడు, సృష్టినే సృజించిన వాడు, నా ప్రజలైన వారు బయలుదేరారు ఐగుప్తు విడుదల పొంది, వారికి లైన్ క్లియర్ చేద్దామని చెప్పి మొత్తం లైన్ అంతా క్లియర్ చేసేసాడు అనుకోండి, ఇంకా ఆయనకి ఎక్కడ ఆయన గొప్పతనం ఎవరికి తెలుస్తుంది? ఆయనకి మహిమ ఎక్కడ పొందుతుంది? ఎర్ర సముద్రం లాగానే ఉండాలి. దానిలో గుండా ఈ ప్రజలను పంపించగలిగితే అది ప్రకృతి కంటే, సముద్రము కంటే ఆయన గొప్పవాడని అర్థమవుతుంది. ఒకవేళ ఎర్ర సముద్రమే లేకపోతే వారికి ఆ దేవుని యొక్క మహత్యము, గొప్పతనము వారికి తెలియదు. ఈ షడ్రక్, మేషక్, అబేద్నగో అగ్నిగుండమే లేకుండా వీరు ఇలా పడుతుండగానే అగ్ని అంతా ఆర్పలేడా దేవుడు? ఆర్పలేడా? ఆర్పగలడు. కానీ అగ్నిలాగానే ఉన్నది. కానీ వారిలో ప్రతికూలతలో అనుకూలత. చెరసాలే లేకుండా చేసేస్తే బాగుంటుంది, కానీ చెరసాల ఉన్నది, దానిలో అనుకూలత. సింహాల బోను ఉన్నది, సింహాలను చంపేస్తే బాగుండేది, కానీ సింహాలు సజీవముగానే ఉన్నాయి. కానీ ఇక్కడ దేవుని యొక్క కార్యము. దానియేలు వెళ్ళకముందే అవి చనిపోయి ఉంటాయిరా గాలి ఆడక అంటే అది అలా పోయేది, సింహాలు చనిపోయి ఉంటే. కానీ సింహాలు సజీవముగానే ఉన్నాయి, వాటి నోర్లను ఆయన అది దేవుని యొక్క మహాత్యము. ఇంకా మీకు అర్థం అవ్వాలి అంటే 91వ సంకీర్తన, మహోన్నతిని చాటును నివసించువాడు. అది మీ అందరికీ తెలుసును కదా. వేటగాడి ఉరి ఉండాలి, ఉంటుంది. నాశనకరమైన తెగులు ఉంటుంది. అలాగే మధ్యాహ్నమందు పాడు చెయ్యి రోగము కూడా ఉంటుంది. అలాగే నాగుపాములు, భుజంగములు ఇవన్నీ కూడా ఉంటాయి. అవి తీసేయి అని అంటలేదు, అవి ఉంటాయి. వాటి నుండి అతడు నన్ను తప్పించెను. నా సందేశముకు పరిచయ మాటలు మీకు అర్థం అవ్వడానికి ఇవన్నీ చెప్తున్నాను. ప్రతికూలత ఉంటుంది ఎప్పుడూ కూడా. నీ షుగర్ వ్యాధి పోదు, నీ బీపీది పోదు, నీ థైరాయిడ్ పోదు, నీ ఆర్థిక ఇబ్బందులు పోవు, నీ కుటుంబం, నీ భర్త మారడు, నీ బిడ్డలో మారడు, నీ వైఖరి అంతే. ఈ సమస్యలాగానే ఉంటుంది. కానీ ప్రతికూలతలో దేవుడు ఈ దినాన నీకు అనుకూలత ఇస్తున్నాడు. అనుకూలత కొరకు నువ్వేమి చెయ్యాలి? ఎర్ర సముద్రము తీయబడలేదు, అగ్ని ఆరిపోలేదు, సింహాలు చనిపోలేదు, ఏమి అలాగే ఉన్నాయి. కానీ అనుకూలతలో వారు ముందుకు సాగిపోలేదా? అదే బైబిల్ ఎక్కువ మనకి ఈ దినాన. ఏదంటే చదవండి. నా శత్రువులు నా ఎదుట సంతోషింపనీయకము. శత్రువులు తీసేయమని దావీదు ప్రార్థన చేయలేదు. శత్రువులు నా ఎదుట సంతోషింపకుండా చెయ్యి. సమస్యను తీసేయడం కాదు, కానీ దేవుడు ఇక్కడ మహిమ పొందుకోవాలి. ఒకవేళ సమస్య తీసేయమని ప్రార్థన చేసావా, నీవు స్వార్థపరుడవే. నీ పని అయిపోతే చాలన్నమాట. ఇక్కడ దేవుడికి మహిమ ఘనత అవసరం లేదనమాట. ఇక్కడ విశ్వాసివైతే, లోకులు కూడా అలాగే ఆలోచిస్తారు, ప్రభు ఈ యొక్క శ్రమను తీసివేసేయాలి. కాదు, విశ్వాసిలాగా ఆలోచించు. సమస్య ముఖ్యం కాదు, దేవునికి మహిమ అనేది ఇక్కడ నీకు కలిగితే మహిమలో నీకు పరిష్కారం దొరికేస్తుంది. విశ్వాసి ఎప్పుడు కూడా ఆ రీతిగా ఆలోచించాలి అని నేను మీకు తెలియపరుస్తున్నాను. ఈ దినాన లేఖన భాగాల్లోండి నేర్చుకోదగ్గ విషయాలు అవే. ఈ దినాన పాత నిబంధన లేఖన భాగాన్ని మనం చూసినట్లయితే, ప్రతికూలతలో అనుకూలత కొరకు నువ్వేమి చేయాలంటే, మొట్టమొదటిగా పరిస్థితులను బట్టి కాకుండా దేవుని యొక్క మాట ప్రకారం నడుచుకోవాలి. పాత నిబంధనకి నేను ఇస్తున్నటువంటి అంశం ఏంటంటే, నీ పరిస్థితులను బట్టి నడుచుకొనక దేవుని యొక్క మాటను బట్టి నువ్వు నడుచుకోవాలి. అబ్రహామును దేవుడు పిలిచాడు. అబ్రహామా, నీ దేశమును విడువు, నీ కుటుంబాన్ని విడువు, నీ ప్రాంతం అంతటిని కూడా విడిచిపెట్టు. అబ్రహాము విధేయత కనపరిచాడు, చాలా సంతోషం. కానీ
దేవుడు చూపిన ప్రదేశానికి వెళ్ళాడు, బలిపీఠము కట్టాడు, దేవునికి ఆరాధన కూడా చేశాడు. అక్కడ ఏమిటంటే ఈ దినాన పాత నిబంధనగా నేను చెప్తున్నటువంటి ఆ అంశం ఏంటంటే, నీ పరిస్థితిని బట్టి కాక దేవుని మాట ప్రకారం నువ్వు నడవాలి. అప్పుడు నీ ప్రతికూలతలో అనుకూలత నీకు దొరుకుతుంది. అబ్రహాము నడిచాడు, కానీ పరిస్థితిని బట్టి తను ముందుకు వెళ్ళి అక్కడున్న పరిస్థితులను బట్టి సింధూర వృక్షవనము దగ్గర అక్కడున్న పరిస్థితులను బట్టి ఆయన ఎందుకో ఏమి కన్ఫిడెంట్గా లేదో మనకు తెలియదు, కానీ ఆ స్థలమును దాటుకుని ఆయన ముందుకు వెళ్ళిపోయాడు. ప్రతికూలతలో అనుకూలత దొరకదు కదా, ప్రతికూలతలో మరికొంత ప్రతికూలత నీకు సంభవిస్తుంది. అప్పుడు ఏమైందో మీ అందరికీ తెలుసును కదా, అతడు వెళ్ళిన ప్రాంతంలో కరువు వచ్చింది. ఒకటి కుటుంబాన్నే విడిచిపెట్టి ఒంటరిగా వచ్చాడనే ప్రతికూలతలో అనుకూలత అతనికి దేవుడు చూపించడానికి నడిపిస్తూ ఉంటే పరిస్థితులకు తగ్గట్టుగా నడిచాడు, కానీ దేవుని యొక్క మాట ప్రకారం అతడు నడుచుకోలేదు. కరువు వచ్చింది. ఆ కరువు నుండి తప్పించుకొనబోయి మరి ఒక ప్రాంతానికి, ఐగుప్తు దేశానికి వెళితే తన అందమైన భార్యని రాజుగారు తన ఇంటిలోనికి తీసుకొని వెళ్ళిపోయారు. పరిస్థితులను బట్టి నీవు ముందుకు నడవద్దు, దేవుని మాట ప్రకారం నువ్వు ముందుకు నడువమని నేను ఈ దినాన లేఖన భాగం చెప్తున్నాను. ఈ దినాన ఈ యొక్క పాత నిబంధన లేఖన భాగం మనం చదువుతూ ఉంటే అవే కనబడుతున్నాయి. జాగ్రత్తగా మనం చూసినట్లయితే మీ యొక్క ఆర్థిక విషయాలు ప్రతికూలముగా ఉన్నను, మీ ఆరోగ్య విషయాలు, మీ కుటుంబ పరిస్థితులు, బిడ్డలు, భర్తలు, వ్యాపారాలు, ఉద్యోగాలు ఏది ప్రతికూలముగా ఉన్నను సరే, పరిస్థితిని బట్టి నువ్వు నడవద్దు లోకుల వలె. ఒక విశ్వాసిగా దేవుని మాట ప్రకారమే నువ్వు నడు. ఆయన ఉన్నది ఉన్నట్టుగా నీతో ఒక పాట ద్వారానో, ఈ దిన ధ్యానము ద్వారానో, ఒక సేవకుని ప్రార్థన ద్వారానో నీతో మాట్లాడతాడు. నీ పరిస్థితి దేవుని మాట ప్రకారం నడువే, కానీ నీకున్న ఎదురవుతున్న పరిస్థితులను బట్టి, మా కుటుంబ పరిస్థితి అంతే అయ్యగారు, అది మారదు. నేను వర్క్ చేసే దగ్గర ఆ పరిస్థితి అలాగే, పరిస్థితులను బట్టి నువ్వేమీ చూసుకోవద్దు. ఎర్ర సముద్రం అలాగే ఉంటుంది, అగ్నిగుండం అలాగే ఉంటుంది, సింహాలు అలాగే ఉంటాయి. పరిస్థితులను నువ్వు ఖాతరు చెయ్యొద్దు. దేవుని మాట ప్రకారం నువ్వు జీవించు. ప్రతికూలతలో నీకు అనుకూలత ఇట్టే దేవుడు నీకు ఏర్పాటు చేస్తాడు. అదే ఈ దిన లేఖన భాగాలు 2 పోర్షన్స్ కనబడుతున్నాయి. రాజుల మొదటి గ్రంథంలో 17వ అధ్యాయంలో నేను ఇది చదువుతున్నప్పుడు నాకు ఎలా అనిపించిందంటే, కొన్ని సంఘటనలు పోలిన విధముగా దేవుడు ఇలాగే పెడతాడా నాకు అనిపించింది. ఉదాహరణకు యాకోబునకు తన యొక్క కుమారులకు, తన సంతానానికి కరువు సంభవించింది. యాకోబు కరువులో ముందుగానే దేవుడు ఐగుప్తు దేశంలో ఎవరిని పెట్టాడు? యోసేపుని పెట్టాడు. యోసేపు కొరకు యాకోబును తన కుమారుల్ని ఇక్కడ పెట్టాడు. యోసేపు కొరకు యాకోబు కంటే యోసేపు అవసరం ఉన్నది, కానీ యోసేపు కొరకు యాకోబు అంటే యాకోబుని దేవుడు ఆశీర్వదించాడమ్మా. ఆ సంతానంలో యోసేపు కూడా ఉండాలి కదా, తన సంతానం కూడా ఉండాలా. అందుకనే ఇరువురిని ఏకము చేయడానికి యాకోబును తన కుమారులు తన సంతానము కొరకు ముందుగానే ఐగుప్తులో యోసేపుని పెట్టి, యోసేపు కొరకు వీరికి కరువు సంభవింపజేసి వీరందరినీ అక్కడికి నడిపించాడు. ఒకరి కొరకు ఒకరిని ముందుగా దేవుడు పెట్టాడు అని ఒకటి చెప్తున్నారు. అలాగనే యూదులందరి కొరకును, అంటే హామాను మొర్దెకై విషయంలో సంఘటన నేను మీకు తెలియపరుస్తున్నాను. యూదులందరికీ కూడా మరణ శిక్ష అనేది సమీపముగా ఉన్నప్పుడు దానికంటే ముందుగానే యూదులందరి కొరకు ఎస్తేరును దేవుడు అక్కడ ఉంచాడు. ఎస్తేరు కొరకు ఈ యూదులందరినీ ఇక్కడ ఉంచాడు. ఇవన్నీ జాగ్రత్తగా మనము అర్థం చేసుకునే వారిగా ఉండాలి. అంత మాత్రమే కాదు, ఇశ్రాయేలీయులందరూ కూడా ఐగుప్తు దేశము నుండి కానాను దేశము వెళుతున్న ఈ క్రమములో ఎరుకో వేగు చూడడానికి పంపించినప్పుడు ఇశ్రాయేలీయుల పక్షమున వేగు చూచు వారి కొరకు రాహాబును అక్కడ ముందుగానే సిద్ధముగా ఉంచాడు. రాహాబు కొరకు ఇశ్రాయేలీయులు వేగు వారిని ఇటువైపు ఉంచాడు. రాహాబుకి ఏం పని అంటే, రక్షకుడు వారి కుటుంబంలోనే రావాలి. యేసుక్రీస్తు రాహాబు వంశంలోనే ఆ యొక్క జనంలోనే రావాలి. యోసేపు కొరకు ఇశ్రాయేలీయులను, యాకోబు సంతానము, యాకోబు కొరకు యోసేపును,
వేగువారి కొరకు వేశ్య అయిన రాహాబును, రాహాబు కొరకు ఇశ్రాయేలుల వేగువారిని, ఎస్తేరు కొరకు యూదులను, యూదుల కొరకు ఎస్తేరును. అలాగనే ఈ దినము విధవరాలు కొరకు ఏలియా గారిని, ఏలియా గారి కొరకు విధవరాలని ఇలా దేవుడు ఏర్పాటు చేశాడు. ప్రతికూలతలో అనుకూలత కొరకు దేవుడు నీకు ఆల్టర్నేటివ్ ఇంకొకటి సిద్ధం చేశాడని చెబుతున్నాను ఈ లేఖన భాగాల ఈ విషయాలు, ఈ సందర్భాల ద్వారా. తీరా మీకు మరి ఒక మాట చెప్పాలా, ఏమిటంటే ఆహాబు దగ్గరికి, యెజెబెలు దగ్గరికి వెళ్ళమన్నది ఎవరు? ఏలియాని, యెహోవా దేవుడని. కొంచెం మాట్లాడుతాం, నాకు వినపడకపోయినా మీరు జస్ట్ లిప్ మూమెంట్ ఇస్తే కొంచెం చెలించడి వారిగా ఉంటారు, లేకపోతే నాకు ఇంకొకలా కనబడుతున్నారు మీరు. ఓకే, ఈ ఆహాబు దగ్గరికి, యెజెబెలు దగ్గరికి ఏలియా గారిని పంపించింది ఎవరు? యెహోవా దేవుడే. యెహోవా దేవుడే మరలా వారికి ఈ యొక్క భూమికి ఏమాత్రం మంచు కానీ వర్షము కానీ కురిపించను అనే వార్తను అందించిన వాడు కూడా యెహోవాయే. ఆహాబునకు, యెజెబెలుకు ఈ వార్త వినిపించి కోపము రేపించింది కూడా యెహోవా దేవుడే. అంత మాత్రమే కాదు, వారి కంట నుండి వెంటనే అప్పటికప్పుడు ఎస్కేప్ చేసి వేరే ప్రాంతానికి నడిపించింది కూడా యెహోవా దేవుడే. ఆయన డైరెక్ట్ చేశాడు, ఆయనే గైడ్ చేశాడు, ప్రేసు కూడా ఆయనే చెప్పాడు. కోపము రప్పించింది ఆయనే, డైరెక్ట్ చేసింది ఆయనే, మాటలు కూడా ఆయనవే. మరలా ఈయన పంపించిన ప్రదేశంలో కెరీతు వాగు ఎండిపోజేసింది కూడా ఆయనే. అక్కడ నుండి ఈ యొక్క విధవరాలి ఇంటికి సారేపతిలో ఉంటున్నటువంటి సీదోను ప్రాంతాలలో సారేపతు అనబడుతున్న ప్రాంతానికి నడిపించింది, విధవరాలకి దగ్గరికి నడిపించింది కూడా ఆయనే. కాకోలముల చేత ఆహారం పెట్టింది ఆయనే. అన్నీ కూడా ఆయనే. ఇవన్నీ కూడా చేస్తున్న క్రమంలో ఆ రెండు పోర్షన్స్ కూడా మనం చూస్తున్నప్పుడు, ఏలియా పోర్షన్ కానీ విధవరాలి యొక్క పోర్షన్ కానీ చూస్తూ ఉంటే ఎంతటి ప్రతికూలత అంటే వివరించలేనటువంటి ప్రతికూలత. ప్రతికూలతలో అనుకూలత కొరకు దేవుని మాట విను అని సింపుల్గా చెప్పాను, కానీ ఆ మాట వినేటప్పుడు ఒక 4 విషయాలు దానికి జోడిస్తున్నాను దేవుని మాట వినే క్రమంలో. ఏలియా ప్రతికూలత మీరు అందరూ బాగానే అర్థం చేసుకున్నారు. ఏమిటంటే ఒకవైపు ఆహాబు కోపము, మరొక వైపు యెజెబెలు కోపము. తన ప్రతికూలత చూడండి, ఆ ప్రాంతంలో ఆ దేశంలో ఎక్కడ నివసించినా వారి కోపానికి అతడు గురైపోతాడు, అంతటి ప్రతికూలత. రెండవ విషయం, ఎక్కడికి పారిపోయినా సరే కరువు. కెరీతు వాగు 85 మైళ్ళంట. 85 మైళ్ళు అంటే ఎంత పెద్దది, అది ఎండిపోయింది, ఎంతటి కరువు అని మీరు ఎక్స్పెక్ట్ చేయడానికి. 85 మైళ్ళ వాగు ఎండిపోయింది అంటే అంతటి కరువు, అంతటి కరువు. రాజు కోపము, రాణిగారి కోపము, కరువు, ఏమి తినడానికి లేదు. ఇంత ప్రతికూలతలో ఆయన ఇంకా ప్రతికూలత ఏమిటంటే మరి యొక్క దేశము వెళ్ళిపోయి పేద ఆ విధవరాల దగ్గరికి వెళ్ళవలసినటువంటి ప్రతికూలత. ఇది ఏలియాకి సంబంధించిన చిన్న వివరణ అయితే, మరి యొక్క మాట ఈ విధవరాలు గురించి, విధవరాల యొక్క ప్రతికూలత ఏమిటో నేను మీకు చెప్పాలి ఒకే ఒక మాట ద్వారా. ఏలియా అన్నాడు, మొత్తానికి ఇంటికి చేరుకున్నారు వారు. నీళ్ళు అడిగాడు, ఇవ్వబోతూ ఉంటే ఒక అప్పం అడిగాడు. అయ్యా ఏమీ లేదు అని ఆమె మాట్లాడుతున్న మాటలలో, ఇదిగో కరువులో వారు ఏమీ నిరీక్షణ ఎదురు చూడాలి, వారు దేని గురించి ఆశతో ఉండాలి? వర్షాలు పడితే బాగుండును. ఈ విధవరాలు ముసలిది అని నేను చెప్పట్లేదు, యవనురాలు. ఈ యొక్క విధవరాలు యవనురాలు. అప్పుడే సుమారుగా 10 నుంచి 15 సంవత్సరాల వయసు కలిగిన కుమారుడు. ఆ కుమారుడు, ఎందుకంటే 10 అన్నాను, అక్కడ ఆ కుమారుడు ఒకవేళ 15 సంవత్సరములు దాటితే ఆమె బాధ్యత వీడే తీసుకునేవాడు, బాధ్యత తీసుకోలేనటువంటి వయసులో ఉన్నాడు. కాబట్టి 10 నుండి 15 సంవత్సరాల ఆ ప్రాయము కలిగినటువంటి వాడు, అంటే యవన కాలంలో ఉన్నది ఆమె. యవన కాలంలో ఆ దశను దాటుతానికి సిద్ధముగా ఉన్నటువంటి స్త్రీ, అంతేగాని ముసలమ్మ కాదు ఆమె. ఆమె ఈ కరువు ప్రాంతంలో ఈ కాలంలో ఏమని ఆశతో ఉండాలి అంటే, దేవుడు వర్షము కురిపిస్తే బాగుండును అనే ఒక ఆశ. దాని గురించి ఎదురు చూస్తారు కదా కరువు సమయంలో.
లేదా ఆహారము గురించి ఎదురు చూడాలి, పంటల గురించి ఎదురు చూడాలి. కానీ వీరు ఎదురు చూపంతా కూడా నాకు చదువుతూ ఉంటే వారి ప్రతికూలత ఎంత దిగజారిపోయిందంటే, ఎంత స్ట్రాంగ్గా ఉన్నదంటే, ఆ చదువుతున్నప్పుడు అయ్యా తొట్టెలో కొంచెము పిండి, బుడ్డిలో కొంచెము నూనె, మేము ఇది ఒక అప్పము చేసుకొని తిని అప్పుడు మాట్లాడిన మాట, వారు దేని గురించి ఎదురు చూస్తున్నారు? వర్షం గురించి ఎదురు చూడట్లేదు, వారు ఆహారం గురించి ఎదురు చూడట్లేదు, ఇంకేదో జరిగిపోతుందని ఇంకా ఆ ఆశలు నీరు గారిపోయాయి. చావడానికి మేము సిద్ధం అంటే చావు కొరకు ఎదురు చూస్తున్నారు వారి ప్రతికూలత అది. వారి ప్రతికూలత ఏమిటంటే ఇంకా చావే రేపటి దినాన్ని, ఇంకా దాని గురించి వర్షం గురించి ఎదురు చూస్తే అర్థం ఉండేది. అంటే అంతటి ప్రతికూలతలో వారు ఇంకా నేను చచ్చిపోదాము, ఉరేసుకుందామా, ట్రైన్ కింద పడదామా, ఇంకా డిక్లేర్ చేసుకోవడం ఇంకా లేటు, ఇంకా అంతటి ప్రతికూలత, ఇంక దాని గురించి ఏమి వివరిస్తాం, ఇంకా చావు గురించి ఎదురు చూస్తున్నారు వారు. ఏలియా ప్రతికూలత చెప్పాను, ఈ విధవరాలి ప్రతికూలత ఒక్క పదముతో, ఒక్క మాట ద్వారా నేను మీకు తెలియపరచను. ఈ ప్రతికూలతలో ఇద్దరికీ కూడా అనుకూలతను కలుగు చేస్తున్న దేవుడు ఈ దినాన నీకు కలుగు చేయడా? నీ ప్రతికూలతలో, నీ ప్రతికూలత ఏమాత్రమది? నీ ప్రతికూలత ఎంతటిది? ఎంత తీవ్రమైనదా? చనిపోయే అంత తీవ్రమైనదా నీ ప్రతికూలత? దేశమును విడిచిపెట్టి పారిపోయే అంత ప్రతికూలత నీ ప్రతికూలత? వారికి అనుకూలత చేసిన దేవుడు ఈ దినాన నీకు అనుకూలత చెయ్యడా అని నేను ఒక ప్రశ్న వేస్తూ, పరిస్థితులను బట్టి నువ్వు నడవక దేవుని మాట ప్రకారం నడుచుకుంటే అనుకూలత నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని మాట ప్రకారం నడుచుకున్నట్లో మొట్టమొదటిగా నీవు చేయవలసింది ఏంటంటే, ఆ మాట ఎలా వినాలి అంటే, యేసు ప్రభు వారు సముద్రం మీద నడుచుకుంటా వెళ్ళిపోతా ఉంటే పేతురు కూడా నేను కూడా నడుస్తానని ఆశపడ్డాడు. ఓకే నడు అన్నాడు. నీ సర్దా నేనెందుకు కాదనాలా, ముచ్చట పడుతున్నావు కదా, నడు అన్నాడు. పోనీ అడిగిన వాడు చాలా స్ట్రాంగ్గా నడిస్తే బాగుండేది. ఆయన వైపు చూసి మరి ఏమైందో లోన కొంచెం మానవ మాతృలు కదండి, వెంటనే వచ్చేస్తుంది. ఎప్పుడైతే సమానంగా చూసామో వెంటనే ఇంకా నువ్వేంటి అన్న దగ్గరికి వచ్చేస్తుందేమో, వచ్చేసిందేమో ఆల్రెడీ. దాని వలననే అతగాడు ఏమైపోయింది, తను తాను హెచ్చించుకోవడం మొదలు పెడితే గర్వమునకు నాశనానికి ముందు వెంటనే నాశనం, నీటిలో మునిగిపోసాగాడు. వెంటనే యేసు ప్రభు వారు చెయ్యి పట్టుకొని వెంటనే కాపాడడం జరిగింది. ఆ సమయంలో ఒక మాట ఏమన్నాడు తెలుసా? అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడుతున్నావు? ఈ దినాన అదే చెప్తున్నానమ్మా. ఆ యొక్క సంఘటన మనకు కాదు, ఆ మాట్లాడిన పదం ఉన్నది కదా, అల్ప విశ్వాసి ఎందుకు సందేహ పడుతీవి? ఈ దినాన అదే నీ పరిస్థితిని బట్టి నువ్వు నడవక దేవుని మాట ప్రకారం నడుస్తున్న క్రమంలో దేవుని మాట విషయంలో నీవు సందేహపడకొద్దు అని చెప్తున్నాను అంతే. సందేహపడకుండా నీవు ఆయన మాట ప్రకారం నీవు నడువు, అప్పుడు నీ ప్రతికూలతలు అనుకూలతలు వస్తాయి. మత్తయి సువార్తలో మరి ఒక సందర్భం ఏంటంటే, యేసు ప్రభు ఆకలి అయినప్పుడు ఆ అంజురపు ఫలము వేషధారణ చూసి ఈయన మరింతగా కడుపు మంట రేపుకొని దాన్ని శపిస్తాడు. అదేమవుతుంది? నాశనమై ఎండిపోతుంది. వెంటనే అది చూసి అబ్బో అనుకుంటారు వీరందరూ కూడా. అప్పుడు యేసు ప్రభు ఇంకొక మాట ఏమంటాడంటే, మీరు సందేహింపకుండా ఉండిన ఎడల దీనికి మించిన కార్యాలు మీరు చూడగలుగుతారు, చేయగలుగుతారు అన్నాడు. సందేహపడితే నీకు ప్రతికూలతగానే ఉంటుంది, అనుకూలత నీకు ఎక్కడా కూడా దొరకదు. ఈ దినాన దేవుని మాట ప్రకారం జీవించను చెప్పుతూ, ఆ దేవుని మాట ఎలా ఉండాలంటే సందేహపడకుండా నీవు దేవుని మాట నువ్వు వినాల. రెండవ మాట కూడా నేను చెప్తున్నాను, ఇది మీ అందరికీ కూడా తెలిసినదే, ఎక్కువ దీని గురించి వివరణ కాదు. కానీ దేవుని మాట ప్రకారము నడుచుటలో విశ్వాసమును కనపరచు. సందేహపడకుండా దేవుని మాట ప్రకారం వెళ్ళు. రెండవది విశ్వాసముతో వెళ్ళిపో. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నీ పరిస్థితిని బట్టి కాకుండా దేవుని మాట ప్రకారము నడు, సందేహం లేకుండా నడు, ఆయన మాట యందు విశ్వాసం ఉంచి నడు. మూడవ విషయం కూడా నేను మీకు తెలియపరుస్తున్నాను, ఒక చక్కని మాట, విధేయతతో నడువు ఆయన మాట ప్రకారం. విధేయత ఎందుకంటే ఈ విధేయత అనేది మీరేదో విధేయులుగా జీవిస్తున్నారనే ఫీలింగ్లో ఉంటారు. మీ గురించి రెండు మాటలు బైబిల్ గ్రంథంలో అండి.
ఒక యజమానుడు, ధనవంతుడైన యజమానుడు దేశాంతరము పోతూ ముగ్గురిని పిలిచాడంట, దాసులను. ఆ ముగ్గురుని పిలిచి తనకి కలిగిన ఆస్తి అంతటిని కూడా ఇచ్చాడు. పంపకాలు జరిగాయి. మొదటి వాడికి ఎంత ఇచ్చాడు? 5 తలాంతులు ఇచ్చాడు. రెండో వానికి 2 తలాంతులు ఇచ్చాడు. మూడో వానికి 1 తలాంతు. ఇలా పంపకాలు జరుగుతున్నప్పుడు ఎవడైనా సరే అవిధేయత కనపరిచాడా? ముగ్గురులో ఎవడైనా సరే అవిధేయత కనపరిచాడా? ఏమా ఇదేంటి 10 ఉన్నాయి కదా, ఇప్పుడు మొత్తం అందరికీ సమానంగా పంచవచ్చు కదా, ముగ్గురు ఉన్నాం కదా, ముగ్గురికి కూడా చక్కగా 2 లేకపోతే 3 పంచితే బాగుండేది కదా. ఒకడికేమో 5 ఇచ్చావు, నాడికంటే నాకు నేనేమైనా ఏం తక్కువ ఏంటి అని చెప్పి వీడు ఆ కిందోడు మొత్తం అందరూ కూడా ఇలాగ గొడవ ఒకటి క్రియేట్ చేయొచ్చు కదా. వారి అసమ్మతి, అవిధేయత కనపరచవచ్చు కదా, ముగ్గురికి సమానంగా పంచవచ్చు అని అడగొచ్చు కదా. కానీ ఎవడో మాట్లాడలేదు. అంటే అక్కడ విధేయత కనపరిచారా లేదని నేను అడుగుతున్నా. అంతవరకు విని ఆ సందర్భం వరకు విధేయత కనపరిచారే కానీ మరలా దేశాంతరం పోయినటువంటి వాడు తిరిగి వచ్చేసరికి ఆ విధేయత కనబడలేదు ఒకడిలో. యోనా, నువ్వు నినివే వెళ్ళు అన్నప్పుడు నాకు వెళ్ళడం ఇష్టం లేదు మొర్రో అంటే అవిధేయత కనపరిస్తే బాగానే ఉండేది. కానీ యోనా ఏం చేశాడు? విధేయత కనపరిచాడు. అప్పటికప్పుడు ఈ వాక్యం విన్నంతసేపు కూడా మీరు ఎంత విధేయత కలిగి ఉంటారో నేను చెప్పేది అదే. మేము విధేయులమే. వాక్యము విన్నంతసేపు విధేయత కాదు, తర్వాత నీ జీవితంలో విధేయత ఉండాలి. అది విన్నంతసేపు కాదు, ఆచరణలో విధేయత ఉండాలనేది నా పాయింట్. బైబిల్ చదవడం సంతోషమే, బైబిల్ని అర్థం చేసుకోవడం కూడా కొంచెం ప్రాముఖ్యమైన విషయమే. బైబిల్ చదివి అర్థం చేసుకొని దాని ప్రకారం జీవించగలిగితే అది ప్రయోజనము నీకు. ఈ దినాన దేవుని మాట వినడము, సందేహము లేకుండా వినడము, ప్రతికూలతలో అనుకూలత వస్తుంది. దేవుని మాట వినుటలో విశ్వాసముతో విను. దేవుని మాట వినుటలో నీవు విధేయత కనపరచు. వినే అంతవరకే నీ విధేయత కాదు, ఆచరణలో కూడా నీ విధేయత కనుపరచాలి. అప్పుడే నీ ప్రతికూలతలో అనుకూలత దేవుడు ఇస్తాడు. అంత మాత్రమే కాదు, మరి ఒక మాట కూడా నేను మీకు తెలియపరుస్తాను. ఇదే దేవుని మాట వినుటలో సందేహపడకుండా వినాలి, విశ్వాసముతో వినాలి, విధేయతతో వినాలి. చివరిగా 4వ విషయం చెప్తున్నాను, దేవుని మీద ఆధారపడిపోయి వినాలండి. మనం విన్నాము అంటే ఆయన మాట లోబడ్డము, లేకపోతే విధేయత, విశ్వాసం అనేది అన్నీ కూడా ఎలా ఉండాలంటే ఇంకా పరిపూర్ణంగా హ్యాండ్స్ అప్ అంటాం చూసారా. లేదా మీకు ఒక సంఘటన ద్వారా అర్థం అవ్వాలంటే, పేద విధవరాలు 2 కాసులు వేసిన తర్వాత జీవితం ఎలా ఉన్నది అంటే దాని అర్థం ఏంటి? ఇంకా నా యొక్క భవిష్యత్తు జీవితం అంతా కూడా ఎవరు? దేవుడే. ఆ విధముగా ఆధారపడిపోవాలి. అప్పుడే నీ ప్రతికూలతలు అనుకూలత వస్తుంది. ఏమాత్రము కూడా సందేహపడకూడదు. ఏలియా దగ్గరికి వస్తున్నాను మరలా. ఏలియా దగ్గరికి మనకి ఇవ్వబడినటువంటి లెసన్లో ఏలియా పంపించింది ఈయనే ఆహాబు దగ్గరికి, యెజెబెల్ దగ్గరికి. ఆయన ఏమంటాడు? వెంటనే ప్రత్యక్షమయ్యి, యెహోవా వాక్కు మరలా వెంటనే ప్రత్యక్షమయ్యి, నువ్వు ఇక్కడ నుండి దాక్కోవడానికి, మరలా మాటలు చూడండి, దాగుకొని ఉండు లాగున కెరీతు వాగు దగ్గరికి వెళ్ళిపో. అక్కడికి చూడండి, ఎంత నమ్మాలి నమ్మకూడదు, సందేహపడాలా వద్దా అనేది ఇక్కడ మనకు అర్థమైపోతుంది. ఏమిటంటే కాకోలముల చేత నీకు ఆహారం పంపిస్తానంటున్నాడు. అప్పుడు అది సందేహమా కాదా? నీకు నాకైతే కాకులంట ఆహారం తెస్తాయంట. ఈ యెహోవా దేవుడు ఏలియాకి చెప్పాడు. ఇంకా అప్పుడు ఆ సంఘటన జరగలేదు. నువ్వు పోయి కెరీతు వాగు దగ్గర దాగుకొని ఉండుము, నేను నీకు కాకుల చేత ఆహారం పంపిస్తానంటే అది ఎంతవరకు నమ్మాలి? ఎంతవరకు? అదే సందేహం. అలా సందేహం లేకుండా ఏలియా నమ్మాడా లేదా? నమ్మాడు కాబట్టే అంతటి ప్రతికూలతలు అనుకూలత దేవుడు ఇచ్చాడు. నువ్వు నమ్మగలవా? ఇంకొక మాట కూడా నేను చెప్తాను. నీవు ఇప్పుడు కెరీతు వాగు దగ్గర నుండి ఎండగొట్టాను కదా, ఇప్పుడు కాకోలంలో కూడా కదా ఆహారం అంటే సరిపోదు, నీరు కూడా ఉండాలి కదా. నీవు పోయి సారేపతు వెళ్ళిపో, సీదోను ప్రాంతాలు. అక్కడ చూడ ఎంత సందేహం కలుగుతుంది. ఇప్పుడేమో ఆహాబు రాజు యొక్క దేశంలో ఒక మూల ఉండమన్నాడు. సరే, నది పక్కన ఉందామని ప్రిపేర్ అయిపోయి వెళ్ళిపోయాను. ఇప్పుడు ఎవరి ప్రాంతానికి వెళ్ళిపోమంటున్నాడు?
యెజెబెలు ప్రాంతానికి వెళ్ళిపోమంటున్నాడు. యెజెబెలు ఇంకా కోపంతో ఉన్నది. ఇప్పుడు అక్కడికి వెళితే నన్ను బ్రతకనిస్తారా, నేను అక్కడ ఉన్న వార్త యెజెబెలుకు తెలియకుండా ఉంటుంది, ఇలాంటి సందేహాలు. పైగా ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? విధవరాల ఇంటికి వెళ్ళమంటున్నాడు. అక్కడ నాకు పోషణ జరుగుతుందా? ఇంత సందేహాలు. కానీ ఏలియా సందేహపడ్డాడా? కాకుల ఆహారం తెస్తాయన్నా నమ్మేశాడు. సందేహము లేకుండా విశ్వాసముతో విధేయత వహిస్తూ చెప్పిన ప్రాంతానికి చెప్పినట్లుగా సమయం ఆలస్యం లేకుండా వెళ్ళిపోయి దేవుడే ఇంకా నా జీవితానికి శరణ్యం అనుకుంటా వెళ్ళిపోయాడు. ప్రతికూలతలో అనుకూలత అనుభవించాడా? లేదా? అనుభవించాడు. కేవలం గుప్పుడు ఒక స్పూనుడు నూనె ఉన్నది. ఆమె దేవుని ఎరిగినటువంటి అన్యురాలు. నువ్వు ఏమన్నాడో తెలుసా? ఏలియా కూడా, నేను నా కుమారుడు ఇది తిని చావడానికి సిద్ధంగా ఉన్నామంటే ఏలియా కూడా ఆమె ఒపీనియన్ ఏమీ తిరస్కరించలేదు. నీవన్నట్టే చెయ్యమ్మా. ఏమన్నాడు? మీరు సరిగ్గా చదివారో లేదో, నేనన్నట్టు కాదు, నువ్వు అన్నట్టే చేసుకో. ఒకటి చేసుకుంటావో ఆ గుప్పెడి పిండికి 2 వస్తాయో, నువ్వు అన్నట్టే చేసుకో. అయితే ఒక చిన్న అప్పం మొదట నాకు నువ్వు చెప్పినట్టే చెయ్యి. నీ జీవితంలో కూడా నువ్వు అనుకున్నట్టే వెళ్తా ఉండు. కానీ దేవుడు చెప్పినట్లు ఎలీషా చేశాడు. దేవుని మాట ఏలియా నోట ఆమెకు వినబడినప్పుడు సేమ్ ఆమె కూడా సందేహం లేదు, విశ్వాసం ఉంచింది, విధేయత కనబరిచింది. ఇంకా దేవుడేమో గత్యంతరం ఇంక ఇచ్చేయమన్నాడు కదా, ఇచ్చేస్తున్నాడు. పేద విధవరాలు 2 కాసులు వేసినట్లుగా ఆమె కూడా ఆ మొదట ఎంత ముద్ద అయితే అంత ముద్ద ఇచ్చేసింది. అదేంటి తరగదు, ఇంకొక 2వ దానికి వచ్చింది, మళ్ళీ పిండి, మళ్ళీ 2వది, మళ్ళీ అదేంటి మళ్ళీ తరగదు, ఇంక వస్తానే ఉన్నది. ప్రతికూలతలో అనుకూలత. ఇది నా ఒకే ఒక మాట పాత నిబంధన నుండి. ఏమిటా మాట అంటే, నీ పరిస్థితులను బట్టి కాక, పిండిలో కొంచెం తొట్టిలో కొంచెమే ఉందయ్యా, పరిస్థితిని బట్టి కాదు నువ్వు మెలగవలసింది. బుడ్డిలో కొంచెం నూనె, పరిస్థితులను బట్టి కాదు నువ్వు మెలగవలసింది. కెరూతుబాగు దగ్గరికి వెళ్ళవయ్యా, అయ్యో ఆహాబు రాజయ్యా, నా వార్త ఎవడైనా చెప్తాడు అక్కడికి వెళ్ళి, పరిస్థితులను బట్టి కాదు నువ్వు వెళ్ళవలసింది. సారేపతి వెళ్ళవయ్యా, అయ్యో మన దేశం కాని దేశమయ్యా, అది యెజెబెలు ఉండే దేశము, అక్కడికి వెళితే నేను ఎలా బ్రతుకుతాను, పరిస్థితులను బట్టి కాదు నువ్వు వెళ్ళవలసింది, దేవుని మాట ప్రకారం. అది సందేహపడకుండా విశ్వాసముతో దేవుని యందు విధేయత కలబడుతూ ఆయన మీద ఆధారపడిన వాడిగా ముందుకు వెళ్ళిపో. నీ ప్రతికూలత ఏదైనా సరే దేవుడు అనుకూలపరిచి నడిపిస్తాడు. ఆమేన్. మీ అందరూ అలాగా అనుకూలత అనుభవించాలి. సువార్త పాఠ్య భాగంలో కూడా సేమ్ ఇదే. యోహాను సువార్త 11వ అధ్యాయం మొదటి 11 వచనాలు. ఇది చాలా పెద్ద సందేశం, రకరకాల సందేశాలు దీనిలో ఉన్నాయి. జస్ట్ 3-4 వచనాల మీదే నేను ఫోకస్ చేసి చిన్న సందేశంగా చెప్పాలనుకుంటున్నాను. 11వ అధ్యాయం ఏంటంటే, యేసుని ఎంతో ప్రేమించినటువంటి బేతనీయ కుటుంబం అది. మరియా మార్తలు. వారి యొక్క సహోదరుడు లాజరు గారు రోగగ్రస్తుడై మరణానికి సిద్ధముగా మంచము పట్టి ఉన్నాడు. ఈ వార్త ఎవరికి తెలియపరిచాడంటే, వారికి ఇంకా అంత సన్నిహితులు, అంత దగ్గర సంబంధులు వారికి లేరు. ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లో యేసుకు వర్తమానం పంపాలని పంపించారు. అంతవరకు మంచిది. యేసుకు వర్తమానం పంపించడంలో నాకేం పెద్ద ఆశ్చర్యం అనిపించలేదు. కానీ 3వ వచనము 4వ వచనం మాత్రమే ఫోకస్ చేశాను. ఆ 3వ వచనము చాలా మరలా రిపీటెడ్గా చదివితే ఏదో ఒక పదము నన్ను ఎందుకో దాంట్లో ఏదో ఒక అర్థం దాగి ఉన్నట్లుగా అనిపించింది. ఒకసారి చదువుదాం. అతని అక్కా చెల్లెళ్ళు చూడండి, ఇది మరలా నాకు ఎందుకో మరలా వెనకకు వెళ్ళి చదవాలనిపించింది. తన అక్కా చెల్లెళ్ళు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించినటువంటి వాడు అనే పదం వాడాడు. వారి యొక్క ఇంటెన్షన్ ఏమై ఉంటుంది అని అనిపించింది ఈ పదం వాడినప్పుడు. నీవు లాజరు రోగగ్రస్తుడై ఉన్నాడయ్యా అని పంపించేస్తే వార్త సరిపోయేది. ఈ వార్త పంపుతూ వారు ఒక పదమును ప్రయోగించారు, నీవు ప్రేమించినటువంటి వాడు రోగగ్రస్తుడై ఉన్నాడని. దానిలో వారి ఉద్దేశం ఏంటి, ఆంతర్యం ఏమిటి, ఇన్నర్ ఫీలింగ్ ఏమిటి అని నేను ఆలోచించడానికి ప్రయత్నం చేస్తే
వెంటనే వారి యొక్క అక్కరలో దేవుని యొక్క ఆ కార్యం జరిగిపోవాలి వారికి. వారు ఏమనుకున్నారంటే ఈ ప్రేమించిన వాడు అనే పదప్రయోగం చేసినప్పుడు యేసు ప్రభువారు ఎంతగానో చెలించుకుపోతాడేమో అని వారి యొక్క ఇంటెన్షన్లో. అమ్మో లాజరు మేము కలిసి తిరిగాం అంటే యేసుప్రభు ఇలాగ అవాక్ అయిపోతాడేమో, వెంటనే ఒక ఆశ్చర్యానికో లేకపోతే ఒక దుఃఖానికో ఎలాగో అయిపోతాడో, అక్కడ యేసుప్రభు చెలించుకుపోతాడు అని వారు ఎక్స్పెక్ట్ చేశారు. రెండవది యేసుప్రభు చాలా తొందరగా రియాక్ట్ అయిపోతాడేమో అని ఈ పదము వాడి ఉండవచ్చు. చాలా తొందరగా రియాక్ట్ అయ్యి, నువ్వు ప్రేమించిన వాడు అనేసరికి మామూలు కామన్గా ఉండేవారికి ఒకలా రియాక్ట్ అవుతాము, మనం ప్రేమించిన వారికి ఒకలా రియాక్ట్ అవుతాం. అవుమా కాదా? యేసు ప్రభు కూడా అలాగే తొందరగా రియాక్ట్ అవుతాడేమో, స్పందిస్తాడేమో అని వారి ఇంటెన్షన్. ఎంతగానో చెలించుకుపోతాడని, తొందరగా రియాక్ట్ అవుతాడని, అలాగే తొందరగా వచ్చేస్తాడు ఇక్కడికి, లాజరును చూస్తాడు. అంత మాత్రమే కాదు, ఏదో ఒక అద్భుతం ఇక్కడ ఆయన చేసేస్తే ఇక్కడ ఏమైపోతుంది, మా పని క్లియర్ అయిపోతుంది, మా ప్రతికూలత ఏమైపోతుంది, అనుకూలత అయిపోతుంది. ప్రతికూలత పోతుంది, ప్రతికూలతలో అనుకూలత కాదు, మరణాన్నే తీసేస్తాడు ఆయన అని. కానీ ఇక్కడ ప్రతికూలత తీయబడదు, దేవుడు మహిమ పొందుకోవాలి అంటే ప్రతికూలత అలాగే ఉండాలి, దానిలో కార్యము జరగాలి. అందుకనే మరణాన్ని తీసేలేదు, మరణము అలాగే ఉన్నది, మరణములో ఆయన మహిమ పొందుకోవాల్సిన కార్యము అక్కడ అదే 4వ వచనం ఆన్సర్ ఇచ్చాడు చాలా ధీమాగా. వీరు అనుకున్నట్లుగా, వీరు ఎక్స్పెక్ట్ చేసినట్లుగా, వారి ఇంటెన్షన్ ప్రకారము ఈయనేమి స్పందించలేదు, ఈయనేమి తొందరగా రియాక్ట్ అవ్వలేదు, తొందరపడి వచ్చేయలేదు. అక్కడ ఏదో అద్భుత కార్యం చేసి ఆ మరణ పార్శ్వముల నుండి మంచం మీద నుండి ఆయన లేవనెత్తేయలేదు. చాలా కూల్గా ఉన్నాడు. ఏంటంటే 4వ వచనం చెప్పాడు చాలా సింపుల్గా, ఇది మరణము నిమిత్తము వచ్చినది కాదు, ఇది దేవుని కుమారుడును దేవుడు మహిమ పొందడానికి వచ్చిన ఈ సందర్భమే. కాబట్టి ఇది ఆ సువార్త పాఠ్యభాగం ఆధారంగా నీ ప్రతికూలతలో అనుకూలత కొరకు నువ్వేమి చేయాలంటే, ఈ సువార్త పాఠ్యానికి నేను ఇస్తున్నటువంటి మరి ఒక చిన్న హెడ్డింగ్ ఏంటంటే, నీ అక్కర్ల కొరకు నువ్వు ఆరాటపడక దేవుని మహిమ కొరకు ఆశపడు. నీ అక్కర్ల కొరకు నువ్వు ఆరాటపడక దేవుని మహిమ కొరకు నీవు ఆశపడు. అప్పుడు నీకు వెసులుబాటు కనబడుతుంది నీ ప్రతికూలతలో. నీవైతే వెంటనే కలిగినటువంటి చిన్నపాటి జ్వరానికో, కలిగిన చిన్నపాటి అబద్ధాను, లేకపోతే ఆర్థిక ఇబ్బందులకు, కుటుంబ గొడవకు, సమస్యకో వెనువెంటనే వచ్చి ప్రభువా ఈ సమస్య మా యొద్ద నుండి తీసివేసేయ్ అని మీ ఇంటెన్షన్ కాదా? మరి ఆ మాటలు, ఆ పదము వాడులో ప్రభు ఉన్నట్టుండి ఇప్పుడు కార్యం జరిగిపోవాలి తండ్రి. ఎప్పుడు జరిగిపోవాలంట? ఉన్నట్టుండి ఇప్పుడే. ఆ ఎర్ర సముద్రం అలాగైతే వెళ్ళిపోతే ఈయన మహత్యం ఏమున్నది? అగ్ని ఆరిపోతే ఆ షడ్రకు మేషకు అభ్యర్థికో పడుతున్నప్పుడు వీళ్ళు విసురుతుండగానే అది ఆరిపో అనగానే ఆరిపోయేది. ఆరిపోతే ఇంకా యెహోవా దేవుని యొక్క మహత్యం ఏమున్నది? సింహాలు ఈయన పడిన వెంటనే ఆయన చనిపోతే ఇంకా ఏముండే? మరణము ఉండాలి. అక్కడ ఏముండాలి? నీ యొక్క అక్కరను బట్టి ఆరాటపడవద్దు. ప్రతికూలతలో నీకు అనుకూలత కావాలి అనుకుంటున్నావా? నీ ప్రతికూలతలో దేవుని మహిమను చూడు. గొల్యాతును చంపేటప్పుడు కూడా సౌలు చేసింది ఏంటంటే గొల్యాతునే చంపాలి అని అనుకునే ఆలోచనలో భయపడతా కూర్చున్నాడు. కానీ దావీదు ఏం చేశాడు? గొల్యాత్ అనేవాడు కాదు ముఖ్యం, ఇక్కడ ఏం జరగాల? దేవుడు మహిమ పొందుకోవాలి. అది అక్కడ. వెంటనే అంత ప్రతికూలతలో కూడా ఒకడేమో అవమానాల పాలయ్యాడు, ఒకడేమో దేవుని నామ మహిమార్థమే నిలవబడ్డాడు. మనము కూడా, నీవు కూడా, నేను చెప్తున్నాను ఈ దినాన నీ ప్రతికూలత ఏమిటో నాకు తెలియదమ్మా సోదరి సోదరుడా, తల్లి తండ్రి, అది ఆరోగ్యమా, కుటుంబమా, ఉద్యోగమా, వ్యాపారమా, ఏ ప్రతికూలత ఉన్నా సరే పాత నిబంధన చెప్తున్నది నీ పరిస్థితుల ప్రకారం నడవక దేవుని మాట ప్రకారం నీవు నడువు అని చెప్తున్నారు. సువార్త పాఠము ఏం చెప్తుంది? నీ ప్రతికూలత, నీ అక్కర్లను బట్టి నువ్వు ఆరాటపడక వెనువెంటనే జరిగిపోవాలని దేవుని మహిమ కొరకు ఆశతో నువ్వు ఉండు. వెంటనే దేవుని కార్యము జరుగుతుంది. ఇక్కడ జరుగుతుంది. వెంటనే జరిగిందా లేదా అది వేరే లెసన్.
ఇంకా మనకు అంతవరకు ఇవ్వలేదు. కేవలం మనకి ఎంతవరకు ఇచ్చాడు? 11 వరకే ఇచ్చాడు. ఆ 11 వచనాల్లో సమయాన్ని బట్టి కేవలం 2 వచనాల మీద నేను ఫోకస్ పెట్టాను. ఆ 3, 4 వచనాలు. ఈ విధంగా పాత నిబంధన అలాగే సువార్త పాఠ్యభాగం ద్వారా ప్రతికూలతలు అనుకూలతలు ఎలా రావాలో అనేది 2 మాటలు చెప్పగలిగాను. ఇప్పుడు పత్రిక పాఠ్యభాగం ద్వారా దైవిక పరమైనటువంటి ఆ కేంద్రముగానే కాకుండా సమాజంలో ప్రతికూలతలు వస్తున్నప్పుడు సమాజంలో నీ జీవితం ఎలా ఉండాలో కేవలం పరిపూర్ణంగా దేవుని మీదే కాకుండా నీ వంతుగా గాలిలో దీపం పెట్టి దేవుడు అనే మాత్రమే కాకుండా నీ వంతు ప్రయాస ఏదో ఉండాలి కదా. నీ ప్రతికూలతలు అనుకూలత కొరకు నువ్వేం చేయాలంటే జీవించవలసిన విధానం ఇక్కడ పౌలు కొన్ని చెప్పాడు. ఏమిటంటే సింపుల్గా మీరు చదువుకొని వచ్చుంటారే అని నా యొక్క సంపూర్ణమైనటువంటి ఆశ, మీరు చదువుకొని వచ్చుంటారని. దానిలో చెప్తున్నాడు. ఇంకా వివరణ లేదు ఈ పత్రికా పాఠ్యభాగాన్ని, జస్ట్ నేను చెప్తున్న అవుట్లైన్స్ లాగా. మొట్టమొదటిగా అక్రమము చెయ్యి వారితో మీరు సాంగత్యము చెయ్యవద్దు. అక్రమము చెయ్యి వారి నుండి తొలగిపోవుడి అంటే మీకు ఒక రెఫరెన్స్ చెప్తాను, మీరు కంఠత వాక్యం నాకు చెప్పండి. 1 కీర్తన 1 వచనం. దేవునికి మహిమ. అందరూ లెగిచే ఉన్నారు, అలా పడుకున్నారేమో అనుకున్నాను. దుష్టుల ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గము నిలువక, అపహాసకులు కూర్చుండు చోటన అదే ఇక్కడ చెప్పాడు పౌలు మరలా రిపీటెడ్గా. మీరు అక్రమము చెయ్యి వారి యొద్ద నుండి తొలగిపోవడి ప్రభు నామమున మీకు ఆజ్ఞాపిస్తున్నాను. మరలా నా మాటలు కాదు, ఇది ప్రభు నామమున నేను మీకు ఆజ్ఞాపించుచున్నాను. అక్రమము చెయ్యి వారి యొద్ద నుండి మీరు తొలగిపోవడి అంటే మరలా ఈ యువతల లైన్కి వచ్చేసరికి చివరికి వచ్చేసరికి ఏమని ఉంటుందంటే అక్రమము చెయ్యి వారితో మరలా మీరు ముందుకు వెళుతున్నారు మీలో కొంతమంది అనే ప్రస్తావన కూడా 16వ వచనంలో చెప్తా ఉంటాడు. కాబట్టి అక్రమము చెయ్యి వారితో మీరు సాంగత్యము చేయవద్దు, వారి యొద్ద నుండి తొలగిపోవడి. 2వ మాట తెలియపరుస్తున్నాడు. ఏమంటే మీరు ఎదుటి వారి మీద ఆధారపడి వారికి భారముగా ఉండవద్దు. చాలామంది మరి ఎదుగొచ్చిన వారు చాలామంది ఎందుకో తండ్రుల మీద ఆధారపడి, తల్లుల మీద ఆధారపడి, భార్యల మీద ఆధారపడి, పిల్లల మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు, పౌలు భక్తుడు, మీరు మీ జీవనము సాగించేటప్పుడు ఎదుటి వారి మీద ఆధారపడి వారికి భారముగా ఉండవద్దు. ఈ మాటలు చక్కగా ఉన్నాయి. 2వ తెస్సలోనియ పత్రిక 3వ అధ్యాయము 6 నుంచి 13 వచనాలు గల లేఖన భాగంలో చెప్పబడినటువంటి మాట మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. అంటే 128వ సంకీర్తన గుర్తుంది కదా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ కూడా ధన్యులు. నిశ్చయముగా నీ చేతుల కష్టము లోక సామెత రెక్కాడితేనే గాని డొక్కాడని పరిస్థితి అని సామెత రూపములో ఒక శ్రేయస్సు కోరుతూ చెప్పారు. కానీ అది విశ్వాసికి సోమరిగా ఉండడం అనేది మంచిది కాదు. సోమరులు పరలోక రాజ్యానికి కూడా వారసులు కారు అని వాక్యము తెలియపరుస్తుంది. కాబట్టి అందరూ కూడా ఏదో ఒక పనిలో ఒకరి మీద ఆధారపడి జీవించక వారికి భారముగా ఉండగా నీ అంతట నీవు జీవించు. ఇది 2వ విషయం తెలియపరిచాడు. 3వ విషయం కూడా ఇది నాకు చాలా ఎందుకో ధైర్యం చేశాడు, నిర్మోహమాటంగా చెప్పాడు అనిపించింది. ఇది చాలామందికి డైజెస్ట్ కాదు, జీర్ణించుకోలేరు ఈ మాట. నాకే ఒకలాగా అనిపించింది. మీలో ఎవడైనా కష్టపడని స్వభావం ఉంటే వాడు తినవద్దు. ఇంకా ఏందట నాకు ఒకలాగా గొగురుపు వచ్చింది. మీలో ఎవడైతే పని పాటలు చెయ్యడో వాడు ఆహారం తినడానికి పాత్రుడు కాదు, తినొద్దు అని ఇక్కడ 3వ విషయం కూడా తెలియపరిచాడు. 4వ విషయము, నెమ్మదిగా పని చేయడానికి ప్రయత్నం చేయండి, సంపాదించండి, కొద్దిగా తినండి. అప్పుడు మీరు నెమ్మదిగా పని చేయడం ప్రారంభించండి, కొద్దిగా సంపాదించండి, అప్పుడు తిని జీవించడం ప్రారంభించండి. ఈ మాట కూడా అక్కడే రాయబడి ఉన్నది. మరలా చెప్తున్నాను, ఇంకొక మాట 5వ మాట ఏమని చెప్తున్నాడంటే, ఈ మాటలన్నీ కూడా విని
ఇంకా సరే తండ్రి మీద తల్లి మీద ఆధారపడుతూ అక్రమము చెయ్యి వారితో వెళ్ళిపోతూ సాంగత్యం చేస్తున్న వాడితో మీరెవరునూ కూడా విశ్వాసులు సహవాసము సాంగత్యము చేయవద్దు. అలాంటి వాడితో మీరు చేయవద్దు. చాలామంది మరి పనులు లేకుండా చాలామంది ఇతరుల మీద ఆధారపడుతున్న వాడికి సిగ్గు, ఆ పదం రాయబడి ఉన్నది, వాడికి సిగ్గు వచ్చే వరకు మీరు వాడితో మీరు సాంగత్యము సహవాసము చేయవద్దు. ఏమిటి అందరూ నా సహవాసానికి రావట్లేదు, ఓహో నేను పని ఏమీ చేయట్లేదు, వాడు అలాగన్నా సిగ్గు తెచ్చుకొని పని చేసుకొని వాడి కాళ్ళ మీద వాడు బ్రతుకుతానికి. తర్వాత ఇంకో 6వ మాట చెప్పాడు ఏమిటంటే, మీరు మేలు చేసే క్రమములో అసహనానికి మీరు గురి అవ్వద్దు. శ్రద్ధ వహించండి. మేలు చేయడం ఏదో నా అంతటా నేను కష్టపడ్డ, పాస్టర్ చెప్పాడు కదా నా కాళ్ళ మీద నేను బ్రతికేను, ఏదో నేనే బాగా జీవించాను, ఇంకా నా కొరకే అనే ఆ కాన్సెప్ట్ పక్కన పెట్టండి. నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించు. నువ్వు ఒకరికి మేలు చేసే విధముగా జీవించు. ఈ మాట కూడా తెలియపరిచాడు. పైగా ఎవడైతే ఈ మాటల ప్రకారం జీవించడో వాడిని శత్రువుగా మాత్రం చూడొద్దు, సహోదరుడిగానే చూడండి. ఎవడు కూడా మీకు శత్రువు కాదు. ఇలా ఈ మాటలు వినలేదు కదా అని చెప్పి వాడిని ఒక నేరస్తుడిగా, వాడు వచ్చినంటే మనం లేచి వెళ్ళిపోవడాలు, ఇలాంటి అవసరం లేదు. శత్రువుగా మాత్రము చూడకండి, మిత్రుడిగా సహోదరుడిగా మాత్రమే చూడండి. ఇలాగా ఈ జీవితము దేనికంటే, ఎప్పుడు రాబోతున్న కాలంలో ప్రతికూలత వచ్చినా ఈ నీ జీవితము, పత్రికా పాఠ్యభాగ జీవితము కొద్దిపాటి అనుకూలత నీకు నీ ప్రవర్తన శైలిని బట్టి, ఇట్టి జీవన విధానాన్ని బట్టి నీకు అనుకూలత నీకు చూపెడుతుంది. నీ జీవితమే మేలు చేసావు కాబట్టి రేపొద్దున పరిస్థితి మారితే ఎవడొకడు మేలు చేస్తాడు. ఒకరి మీద ఆధారపడకుండా నీ అంతటా నువ్వు నేర్చుకున్నావు కాబట్టి రేపొద్దున ప్రతికూలత వచ్చినా అదే కష్టం నీకు వచ్చు కాబట్టి నువ్వు బ్రతకగలుగుతావు. ఇలాంటి జీవితం నువ్వు అలవర్చుకో, అప్పుడు ప్రతికూలతలో నీకు అనుకూలత కనపడుతుంది. కాబట్టి సంగమా, నేను ఇవ్వాల్సిన సందేశం పరిపూర్ణంగా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ప్రతికూలతలో అనుకూలత కొరకు నువ్వేం చేయాలి? ప్రతికూలతే తీసేయమని ప్రార్థన చెయ్యక, రోగము తీసివేయి, సమస్య తీసివేయి, కష్టము తీసివేయి అని ప్రార్థన చేయబాక. స్వార్థపరురాలువే స్వార్థపరుడివే అలా చేస్తే, అంటే నీ పని అయిపోతే సరిపోద్ది అనమాట. దేవునికి మహిమ అవసరం లేదా? విశ్వాసిగా ఆలోచించు. ప్రతికూలతగానే ఉంచి దానిలో నీకు వెసులుబాటు, అనుకూలత దయచే దేవా. నా శత్రువులు నా మితమై సంతోషింపకుండా చూడు. ఇరుకులో నాకు విశాలత కలుగు చేసినవాడు. నాశనకరమైన తెగులు వేటగాని ఊరి వీటిని తప్పించు, అంతేగాని వాటినే తీసేయబోక. అప్పుడు ఈ క్రమంలో నీకు అనుకూలత దొరుకుతుంది, ఇదే క్రమంలో దేవునికి మహిమ కూడా కలుగుతుంది. కాబట్టి దినాన పాత నిబంధన ఆధారంగా మనం నేర్చుకున్నాం. నీ పరిస్థితులను బట్టి కాకుండా దేవుని మాట ప్రకారము నడుచుకుంటే అనుకూలత వస్తుంది. అలాగే నీ అక్కరలను బట్టి నువ్వు ఆరాట పడకుండా దేవునికి మహిమ కలగాలని ఆశతో ఉంటే నీ ప్రతికూలతలో అనుకూలత వస్తుంది. అంత మాత్రమే కాదు, దైవిక కేంద్రముగానే కాకుండా ఈ లోకపరముగా నీ జీవితము కూడా ఇలా జీవించగలిగితే పౌలు చెప్పినట్లుగా రేపొద్దున ప్రతికూలత వచ్చినా సరే అనుకూలత నీ వెంట నీకే తోడుగా ఉంటుంది. ఇలా మీరు జీవించండి. మీ ప్రతికూలతలన్నీ కూడా ఇలా జీవించిన వారందరికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు అనుకూలతగా మార్చి ముందుకు నడిపించాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ఇంతటితో నేను ముగిస్తున్నాను. సమస్త